హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగ గంగా నావెల్లో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఇంతకుముందు ఏం జరిగిందో తెలుసుకుందామండి. అయితే ఈ వినోద్ చేసినటువంటి మోసం అనేది వీళ్ళందరి సమక్షంలో బయటపడింది కదండి. బయటపడిన తర్వాత ఆ వినోద్ వెళ్ళిపోవడం, రంకెలు వేసుకుంటూ మనమ్మ గారు ప్రీతిని మెచ్చుకోవడం, ఆ తర్వాత ప్రీతి కొంచెం మూడ్ ఆఫ్ కావడం, ఇక తను అనుకున్నది ఒకటైతే వినోద్ విషయంలో ఆయన క్యారెక్టర్ బయటపడి ఇబ్బంది పడడం అనేది జరిగింది కదండి. తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఏమిటి అంత సుదీర్ఘంగా ఈ ప్రపంచమంతా మర్చిపోయినట్టు ఆలోచిస్తున్నారు? శరత్చంద్ర అడిగాడు. ప్రీతి ఉలిక్కి పడినట్టుగా చూసింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరు అసలు ఈ లోకంలో లేనట్టే ఉన్నారు అన్నాడు నవ్వుతూ. కారు రివ్వున వెళ్తోంది. ప్రీతి తెల్లబోయినట్టుగా చూస్తోంది. తను ఎప్పుడు హోటల్ బంజారాలోంచి యువతలకి వచ్చింది, కారులో కూర్చుంది, ఏదీ గుర్తులేదు ప్రీతికి. ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నాడు. ఏమీ లేదు. అలసటగా అనిపిస్తోందా? లేదు. మరెందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? మీలో వచ్చినప్పటి హుషారు ఇప్పుడైతే లేదు. ఈ పార్టీలు అంతే, బోర్ అనిపించి విసుగు వచ్చేస్తుంది అంతే కదా. అతను తేలికగా ఊపిరి తీసుకున్నాడు. కారు ఇంటికి వచ్చేసింది. ఇద్దరు కారు దిగి లోపలికి వచ్చారు. ప్రీతి తన గది వైపు వెళ్ళబోతూ ఆగి అతని వైపు తిరిగి, మిమ్మల్ని ఒక మాట అడగనా అంది. అడగండి అన్నాడు. మీరు ఎవరినైనా మోసం చేశారా? అతను తెల్లబోయి చూశాడు. ప్రీతి అదేం మాట? ఊరికే అడిగాను. పోనీ అసలు ఎవరినైనా మోసం చేయాలనైనా చూశారా? లేదు. మీకు ఎప్పుడూ అవసరం రాలేదా? బాగుంది. మోసం చేసేటందుకు అవసరం ఏముంటుంది? అది ఒక అలవాటు. ఆ అలవాటు ఉన్నవారు అవసరం ఉన్నా లేకపోయినా మోసం చేస్తారు. అంటే ప్రీతి వెళ్ళబోయింది. ఒక్క నిమిషం అతను ఆపాడు. ప్రీతి ఆగి తిరిగి చూసింది. మీరు ఎందుకు అలాంటి ప్రశ్న వేశారు? ఊరికేనే అంది. అతను ప్రీతి ముఖం దీక్షగా చూశాడు. ప్రీతి ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పండి. ఈరోజు హోటల్ బంజారాకి వెళ్ళి బేగం ఇచ్చిన పార్టీ తీసుకోవడం అనేది నా జీవితంలో మరపురాని రోజు. నాకు ఆనందం రెట్టింపైనట్టుగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? మీరు ప్రక్కన ఉండి నా సంతోషం మీరు కూడా పంచుకున్నారు. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలో తెలియటం లేదు. ప్రీతి అతని వైపు పూర్తిగా తిరిగింది. మీరు ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నారా? నిజంగానే మనస్ఫూర్తిగానే అంటున్నాను. అయితే ఈ మాట మీరెప్పుడు గుర్తుంచుకోండి. ఎప్పుడూ నా దగ్గర అబద్ధాలు ఆడకండి, అలా నటించకండి, నన్ను మోసం చేయకండి. గబగబా దృఢమైన కంఠంతో అన్న ప్రీతి గబాల్న వెళ్ళి వెనక తలుపులు మూసేసుకుంది. శరత్చంద్ర ఒక్క నిమిషం అక్కడే నిలబడిపోయాడు. అతనికి ప్రీతి మాటలు చురకల్లా తగిలాయి. అక్కడే నిలబడిపోయాడు. అతనికి ప్రీతి ఎందుకు ఇలా చేసింది, ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావడం లేదు. అతను ప్రీతిని అడిగి తేల్చుకోవాలనే అనుకున్నాడు. తలుపు తట్టడానికి చెయ్యి ఎత్తాడు. కానీ అంతలోనే విరమించుకున్నాడు. తను అడిగి చెప్పి ఈ మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రీతి తనంతట తానే తెలుసుకోవాలి. అతను వెనక్కి తిరిగి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పినాకపాణి గారు మెడ్రాస్ నుంచి వచ్చారు. శరత్చంద్ర ఇక ఇక్కడే ఉండటానికి నిశ్చయమైంది కాబట్టి అతను వేరే ఇల్లు తీసుకుని ఉంటానని అంటున్నాడని చెప్పారు. ఇల్లు చూడటం కూడా అయింది. అతను రేపే తన కొత్త ఇంట్లోకి మారబోతున్నాడు. శరత్చంద్ర వేరే ఉంటానన్న విషయం మాట మాత్రమైనా తనకు చెప్పనందుకు ప్రీతికి కొంచెం కష్టం అనిపించింది. అవునులేండి, నేనెంతైనా పరాయిదాన్ని కదా, మీ నిర్ణయాలు విషయాలు నాకెందుకు చెబుతారు అంది. అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు. చెబితే మీరు వద్దంటారేమోనని భయం వేసి ఆ సంగతి అతను చెప్పనవసరం లేదు. ప్రీతికి అర్థం అవుతూనే ఉంది. అయితే మీరు చేయాలని అనుకున్న పనులు అలా గప్చిప్గా చేస్తారన్నమాట. ఇది మీ స్వభావం అని నాకు తెలియదులేండి అంది నవ్వుతూ. చూడండి, వేరే ఇల్లు నేను తీసుకోవడం వల్ల నాకు లాభం ఉంది తెలుసా? ఏమిటిది? ఎప్పుడైనా మీరు నన్ను చూడడానికి వస్తారనుకోండి, నా చేతులతో నేనే స్వయంగా మీకు కాఫీ కలిపి ఇవ్వచ్చు.
నాతో భోజనం చేయమని బలవంతం చేయవచ్చు. అలా చేయాలని నాకు చాలా ఇష్టం. ప్రీతి అలాగా అన్నట్టు చూసింది. అతని ముఖం చూస్తే ఆ మాటలు మనసారా అంటున్నాడని ఇట్టే అర్థమవుతుంది. శరత్చంద్ర అర్థిస్తున్నట్టు అన్నాడు, మీరు నా మీద కోపం తెచ్చుకోకండి. మొదట ఈ ఊరు నేను కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోదామని వచ్చాను. తర్వాత ఇక్కడ కేసులు పెరగడంతో అన్నీ ముఖ్యమైనవి వదలలేనివి అవ్వటంతో పినాకపాణి గారు నన్ను ఇక్కడే ఉండిపోమని అన్నారు. నేను బాగా స్థిరపడితే ఆయనకు కూడా ఇక్కడికి వచ్చేయాలని ఉన్నట్టుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ కాల్స్. మనుష్యులు, వాళ్ళని ఆపలేం. లాయర్లకి డాక్టర్లకి టైం లిమిట్ ఉండదు. మేం పెట్టుకున్న జనం లక్ష్య పెట్టరు. 24 గంటలు వారి మనిషి అనుకుంటేనే ప్రాక్టీస్ బాగా ఉంటుంది. వారి మనిషి అని మమ్మల్ని వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ ప్రాక్టీసు బాగా ఉంటుంది. రాబడి బాగా వస్తుంది. సరే మీరు ఇంకే సంజాయిషి నాకు ఇవ్వనవసరం లేదు, చెవులు మూసుకుంటూ అంది ఈ ప్రీతి. శరత్ నవ్వాడు. మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు ఎదుటివారి సంజాయిషి పూర్తిగా విని తీరాలి అన్నాడు. మహీధర్రావు గారు పినాకపాణితో శరత్ మా ఇంట్లో ఉండవచ్చు కదరా అంటే, వద్దురా, అతను ఇప్పటికే ఇలా చాలా మొహమాట పడిపోతున్నాడు. ఎంతైనా అతనికి సొంత ఇల్లు అనేది ఉంటే ఆ స్వతంత్రం వేరు కదా. అయినా ఆ ఇల్లు ఎంత దూరం అని మీ ఇంటి డాబా మీద నుంచి చూస్తే అది కనిపిస్తుందయ్యే అన్నారు. పినాకపాణి క్లయింట్ ఒక ఆయన ఇరాన్ దేశం వెళ్ళిపోతూ ఆ ఇల్లు అద్దెకిచ్చి అది వసూలు చేసే బాధ్యత ఈయనకే అప్పచెప్పారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. పినాకపాణి ఆ ఇంటిని శరత్చంద్ర కోసం తీసుకున్నారు. ఆ రోజే శరత్ ఆ ఇంటికి మారాడు. ఒక నౌకరు కుర్రాడిని మహీధర్రావు గారే కుదిర్చారు. ప్రీతి తండ్రితో పాటు వాళ్లతో పాటు కలిసి ఆ ఇంటిని చూడటానికి వెళ్ళింది. ఇల్లు పెద్దదే, విశాలంగా ఉంది. డ్రాయింగ్ రూము, ఆఫీస్ రూము, ఫర్నిచర్తో సహా అంతా అలంకరింపబడి ఉంది. పినాకపాణి గారు చెబితే ఇంత పెద్ద ఇల్లు నాకు అవసరం లేదు, నాకు ఒక్క గది చాలు, ఆఫీస్ రూమ్ చూపిస్తూ అన్నాడు శరత్. ఈ ఒక్క గదిలో ఎలా ఉంటారు? ప్రీతి ఆశ్చర్యంగా అడిగింది. ఇంత గదిలో కాపురాలు ఉండటం, ఒక్క గదిలో చిన్న గదిలో కాపురాలు ఉండటం నాకు తెలుసు అన్నాడు అతను. ప్రీతి ఇంటికి వచ్చేసింది. పినాకపాణి గారు ఆ ఉదయం ప్లేన్కి వెళ్ళిపోయారు. శరత్చంద్ర కూడా వెళ్ళిపోవడంతో ఇల్లు మరీ నిశ్శబ్దంగా బోసిగా ఉంది. ప్రీతికి తోచటం లేదు. డ్రైవర్ని కారు తీయమని చెప్పింది. గబగబా డ్రెస్ అయ్యి వసంత దగ్గరికి బయలుదేరింది. కారు 10 నిమిషాల్లో వసంత ఇంటికి చేరుకుంది. ప్రీతి కాలింగ్ బెల్ నొక్కింది. 1 నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది. వసంత వచ్చి తీసింది. ప్రీతిని చూడగానే ఒక్క నిమిషం తెల్లబోయినట్టు అయింది వసంత. ఆ వెంటనే వదినా అంటూ ఒక్కసారిగా కౌగిలించుకుంది. వదినా లోపలికి రా అంది. నేను రాను అంది ప్రీతి దర్పం నటిస్తూ. రావా? ఎందుకని? నువ్వు నాకు కనిపించి ఎన్ని రోజులయ్యింది? 2 వారాలు. వసంత బాగానే గుర్తుపెట్టుకున్నట్టు టక్కన చెప్పేసింది. 2 వారాలు నువ్వు నా దగ్గరికి రాలేదు, కనీసం ఫోన్ అయినా చెయ్యలేదు. నువ్వు అసలు ఎలా ఉన్నావో కంటితో చూసిపోదామని వచ్చాను. బాగానే ఉన్నావుగా, ఇక నేను వెళ్ళిపోతాను. ప్రీతి వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. వసంత చప్పున ప్రీతి నడుం చుట్టూ చేతులు పెనవేసి కదలనీయకుండా బంధించేసింది. వదినా, నా మీద అలగొద్దు ప్లీజ్, మంచిదానివి కదూ, నువ్వు ఎందుకు రాలేదో చెప్పు సూటిగా చూస్తూ అడిగింది. వసంత కళ్ళు ప్రీతి చూపుల్ని ఎదుర్కోలేనట్టు క్రిందికి వాలిపోయి ఉన్నాయి. వదినా, వద్దామనే అనుకున్నాను కానీ చిన్న స్వరంతో అంది. భర్త గారి సాన్నిధ్యం వదిలి రాలేకపోయావు అంతేగా అంది. అదేం కాదు, నా దగ్గర బుకాయించకు, ఇప్పుడైనా ఆ సంగతి ఒప్పుకుంటేనే పోనీ వసంత, ఉన్న మాట చెప్పింది కదా అని సంతోషిస్తాను. ఒప్పుకుంటేనే పోనీ వసంత, ఉన్నమాట చెప్పింది కదా అని సంతోషిస్తాను. వసంత తల ఊపింది. అది అలా ఉండాలి. ప్రీతి లోపలికి వచ్చింది. ఏమిటి, ఎలా ఉన్నావు? ఏమిటమ్మా ఈ అవతారం? జడైనా వేసుకోకుండా పతిసేవ? ప్రీతి సరసంగా అంది. ఇప్పుడే వేసుకుందామని అనుకుంటున్నాను, నువ్వు వచ్చావు. మీ అత్తగారు ఆడపడుచులు ఏరి? వాళ్ళంతా బిర్లా మందిరికి వెళ్ళారు. మీ ఆయన కూడా. ఏమిటి, నిన్ను ఒక్కదాన్ని వదిలేసా? ఎలా వెళ్ళగలిగాడబ్బా?
పాపం వెళ్ళిన చిత్తం దేవుడి మీద ఉండదు, ఇక్కడున్న భార్యామణి మీదనే ఉంటుందిలే సుమా. ఇప్పుడంతా సరిగ్గా అయిపోయిందా? గొడవలేమీ లేవా? ప్రీతి వసంత భుజం మీద చేయి వేస్తూ అడిగింది. వసంత చూపులు నేల మీదకి వాలిపోయాయి. బాగానే ఉంది వదిన అంది మెల్లిగా. పోనీలే, నువ్వు రాకపోతే నేను కూడా అదే అనుకున్నాను. వసంతకి అక్కడ సందడిగా సుఖంగా బాగానే ఉండి ఉంటుంది అని. అందుకే నేను గుర్తుకు రాలేదు అనుకున్నాను. వదినా, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా నువ్వు గుర్తు వస్తూనే ఉంటావు. ప్రీతి వసంత బుగ్గ పట్టుకుని లాగింది. పిచ్చి అమ్మాయి, ఆ సంగతి నాకు తెలియదా? అయినా నువ్వు కనిపిస్తే కలిగే ఆనందం వేరు కదా. నన్ను చూడటానికి రాలేదు అని కోపం వచ్చినా తన సంతోషంలో మర్చిపోయిందేమో అనిపిస్తే కోపం మర్చిపోతాను. అదేం కాదు దృఢంగా తల తిప్పుతూ అంది. గబాలన లేస్తూ, ఉండు నీకు కాఫీ తెచ్చిస్తాను అంది. ఏం వద్దు, కూర్చో అంది. ఇలారా వంటింట్లోకి అంటూ వసంత ప్రీతిని లాక్కుపోయింది. ఏమిటి విశేషాలు అంది ప్రీతి గుమ్మానికి ఆనుకొని నిలబడి. పెద్ద విశేషం ఉంది. ఏమిటది? ఈ మధ్యన వినోద్ మా ఇంటికి వచ్చాడు. ఏమిటి? ప్రీతి ఒక్కసారి ఉలిక్కి పడింది. అతను మా అత్తగారి ఆడపడుచుకి మరిది కొడుకట. మా అత్తగారి సంగతి తెలుసుగా. బంధువులంటే చాలు ఇంటికి లాక్కు వస్తుంది. నిన్ను చూసి ఏమంటాడు? గతుక్కుమన్నాడు. మా అత్తగారు అతన్ని గురించి గొప్పలు చెబుతోంది. అతని మధ్య 2 సంవత్సరాలు ఇక్కడ లేడుట. లండన్లో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాడుట. ఆవిడ గొప్ప చెప్పలేమనుకో. ప్రీతి నిట్టూర్చింది. వారం క్రితం హోటల్ బంజారాలో అతను కనిపించిన వైనం వివరంగా చెప్పింది. వసంత శ్రద్ధగా వింది. వదినా, నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే నయం కదూ అంది వసంత. ఎందుకు? వినోద్ నోటికి భయపడా అంది ప్రీతి. కాదనుకో, మామయ్య కూడా ఒంట్లో బాగుండటం లేదు. నీ పెళ్ళి అయితే ఆయనకి నిశ్చింత అని అంటున్నాను. నేను సరైన పెళ్లి చేసుకోకపోతే నాన్నకి ఆ నిశ్చితం అనేది ఉండదు కదా. శరత్చంద్ర ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అతను వేరే ఇల్లు తీసుకున్న సంగతి చెప్పింది. చివరగా, వసు, నువ్వు మీ ఆయన ఇంటికి వచ్చేయకూడదు మన ఇంటికి. నేను ఒక్కదాన్ని ఉండలేక బోర్ కొడుతుంది అంది ప్రీతి. వద్దు వదినా, ఇలా దూరంగా ఉండటమే మంచిది. అలా ఎప్పుడూ ఆశ పెట్టుకోకు అంది వసంత. నువ్వేమిటో చాలా మారిపోయావు వసు. నా దగ్గర వచ్చి ఉండాలంటే ఇష్టపడటం లేదు నిరాశగా అంది ప్రీతి. ఎందుకలా అందో ముందు జరిగే ఎపిసోడ్లలో మనకు తెలిసిపోతుంది కదండి. ఆల్రెడీ మనకు వసంత వాళ్ళ అత్తగారి గురించి మనకు కొంచెం ఐడియా వచ్చింది, కానీ పాపం ప్రీతికి తెలియదు కదండి. ఆ సంగతి ఏంటో వచ్చే ఎపిసోడ్లలో తెలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనమార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మనమార్తి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేళలా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.